అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 46 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న అక్కినేని నాగేశ్వరరావు గారు నిర్మించి, నటించిన 'బుచ్చిబాబు' హాస్య చిత్రం గురించి మాట్లాడుకుందామండి. ఈ చిత్రం రిలీజ్ అయింది మార్చ్ 21, 1980. ఈ బ్యానరు ఏఏ కంబైన్స్ బ్యానర్ మీద నిర్మించారు అక్కినేని నాగేశ్వరరావు గారు. అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ ఏఏ కంబైన్స్. 'బుచ్చిబాబు' సినిమా అని చెప్పుకున్నాం కదా! కథానాయికగా జయప్రద గారు నటించారు. నిర్మాతలు వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని. కథ, కథనం, మాటలు, పాటలు దాసరి నారాయణరావు గారు. సంగీత దర్శకత్వం చక్రవర్తి గారు. ఛాయాగ్రహణం పిఎస్ సెల్వరాజు గారు. అవి ముఖ్య టెక్నీషియన్స్‌గా చెప్పుకోవచ్చు. తర్వాత సినిమాలో పాత్రలు, పాత్రధారులు, ముఖ్య పాత్రలు చెప్పుకుంటే బుచ్చిబాబుగా అక్కినేని నాగేశ్వరరావు గారు, బుచ్చిగా జయప్రద, బుచ్చిబాబు తాతగా గుమ్మడి గారు, బుచ్చిబాబు అమ్మమ్మగా నిర్మలమ్మ గారు, బుచ్చిబాబు తండ్రిగా ప్రభాకర్ రెడ్డి, బుచ్చిబాబు మేనమామ భార్యగా సూర్యకాంతం, గుండాబత్తుల అచ్చమ్మ ఆ పాత్ర పేరు. ముఖ్యంగా కథంతా గుండాబత్తుల అచ్చమ్మ, బుచ్చిబాబు చుట్టూ తిరుగుతుందనమాట. ఈ కథ చిత్రకథ స్థూలంగా చూసుకుంటే ఏంటంటే, బుచ్చిబాబు విదేశాల నుంచి వస్తాడు. అప్పటికి చాలామంది ఆడపిల్లలు ఇస్తామని అందరూ తల్లిదండ్రులు వస్తూ ఉంటారు. కానీ తనకు చిన్నప్పుడే బుచ్చి అనే అమ్మాయితో పెళ్ళయిందని, మరో పెళ్లి తాను చేసుకోనని బుచ్చిబాబు చెప్తాడు. బుచ్చి తల్లి అచ్చమ్మ బుచ్చిబాబుకు మేనమామ భార్య. బుచ్చిబాబుకు మేనమామ భార్య అనమాట ఈ అచ్చమ్మ, గుండాబత్తుల అచ్చమ్మ. ఆవిడ కోడలి హోదాలో ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఆడబిడ్డ కుటుంబాన్ని ఇంటి నుంచి వెళ్ళగొడుతుందనమాట. అలాగే అత్తమామల్ని కూడా చాలా హీనంగా చూస్తూ ఉంటుంది. భర్తను తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటుంది. అచ్చమ్మ పెద్ద కూతురేమో భర్తను వదిలేసి ఇంట్లోనే ఉంటుంది. అచ్చమ్మ రెండో కూతురికేమో భర్త పోయిన తర్వాత ఇక్కడే పుట్టింట్లో ఉంటుంది. ఇక మూడో అమ్మాయే ఈ బుచ్చి. బుచ్చిబాబు ప్రేమించిన అమ్మాయి బుచ్చి అనమాట. ఆ అమ్మాయి మాటకి ఇంట్లో ఎదురుండదు. అచ్చమ్మ కొడుకు రామారావు గీత అనే అమ్మాయిని గుళ్ళో పెళ్లి చేసుకుంటాడు. అచ్చమ్మ ఈ గుండాబతుల అచ్చమ్మ తన సంసారాన్ని అంతా ఒక సర్కస్ లాగా తయారు చేస్తుందన్నమాట. బుచ్చిబాబు ఇదంతా తెలుసుకొని అచ్చమ్మకు బుద్ధి చెప్పడానికని చెప్పి ఆ ఇంట్లో వంటవాడుగా చేరతాడు. అక్కడి నుంచి కథ ఎలా నడుస్తుంది, ఎలాగా ఆ బుచ్చమ్మకి మళ్ళీ బుద్ధి తెప్పిస్తాడు బుచ్చిబాబు అన్నదనమాట సినిమా. ఇది అలా జరిగిన తర్వాత బుచ్చిబాబు మళ్ళీ బుచ్చిని పెళ్లి చేసుకుంటాడు చివరకు. అదండి స్థూలంగా సినిమా కథ. మొత్తం చిత్రాన్నంతా హాస్యరస చిత్రంగా తీశారు దాసరి నారాయణరావు గారు. సినిమా సరదాగా ఉంటుంది, చూడొచ్చు. పోతే ఈ సినిమాలో 9 పాటలు, ఒక 2 పద్యాలు ఉన్నాయండి. 3 పద్యాలున్నాయి, 8 పాటలున్నాయి. పాటలన్నీ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు, శైలజ గారు పాడారు. పాటలు కూడా దాసరి నారాయణరావు గారు ఎక్కువగా రాశారు. పద్యాలు పాలగుం పద్మరాజు గారు రాశారు. ఆ పాటలు యావరేజ్ అనే చెప్పుకోవాలి. మరీ గొప్పగా ఉన్న పాటలేమీ లేవు. పాటలు యావరేజ్‌గానే ఉన్నట్టు చెప్పుకోవాలి ఈ సినిమాలో. తర్వాత ఈ సినిమా ఆడింది అంటే యావరేజ్‌గానే ఆడిందని చెప్పుకోవాలండి. ఎక్కడ ఈ చిత్రం సూపర్ హిట్ అయినట్టు దాఖలాలేం లేవు. 100 రోజులు కూడా ఆడినట్టు కూడా దాఖలాలు లేవు. అంటే యావరేజ్ చిత్రంగా నిలిచుండొచ్చు. దాసరి నారాయణరావు గారు, అక్కినేని కాంబినేషన్ వచ్చింది కాబట్టి. అంతకు మించి ఈ చిత్రం గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. కానీ మంచి హాస్య చిత్రంగా చూసుకుంటే ఒకసారి చూడవలసిన చిత్రమే ఇది. అవండి ఏఐ కంబైన్స్ పేరిట అక్కినేని నాగేశ్వరరావు గారు నిర్మించి, నటించిన 'బుచ్చిబాబు' చిత్ర విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.